హాయ్ అండి. పెసర్లతో గుంత పొంగనాలు చేసుకుందాము. ఒక 8 అవర్స్ అయితే నానబెట్టుకున్నాను. 2 సార్లు కడిగేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. 3 పచ్చిమిర్చిలు, చిన్న అల్లం ముక్కేసి కొంచెం రఫ్గా మనం మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది. మరీ మెత్తగా కాకుండా కొంచెం రఫ్గా ఉంటే తినడానికి చాలా బాగుంటుందండి. మనకి ఇలా కొంచెం గట్టిగానే మనకి రుబ్బుకున్నట్లయితే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్తో. లేదంటే మనకి ప్యాన్ మీద దోశలకు కూడా కాల్చుకోవచ్చు. డైట్ చేసే వాళ్ళైనా చేయని వాళ్ళైనా ఇలా తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. చాలా బాగుంటుంది పెసరట్టు. మనకి గుంత పొంగనాలు అయితే వేసుకుందాము. నేను ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా సన్నంగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, సాల్ట్ అంతేనండి. స్టవ్ పైన గుంత పొంగనాలు ప్లేట్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. నేను ఆయిల్ వేసుకున్నాను. చిన్న చిన్నగా ఇలా వేసుకొని మూత పెట్టి స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతాయి. ఉల్టా పల్టా వేసుకొని తీసేయడమే. మనకి ఇలా ఒట్టిగా కూడా తినేయచ్చు. కానీ చట్నీ చాలామందికి ఏది చేసిన చట్నీ పై సైడ్కి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా మిక్సీ జార్లో కొద్దిగా కొత్తిమీర, పుదీనా, 2 పచ్చిమిర్చీలు, ఒక ఎల్లిగడ్డ, కొద్దిగా రాలుపు, 2 స్పూన్ల వరకు పెరుగు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ చట్నీ చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనకి ఆకలిని, జీర్ణక్రియని పెంచుతుంది చాలా చక్కగా. పుదీనా కానివ్వండి, కొత్తిమీర కానివ్వండి, మనకి ఆరోగ్యంగా ఉండొచ్చు. ఆ చట్నీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ గుంత పొంగనాలతో పాటు ఆ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ చట్నీ దేనిపైన బాగుంటుంది. మనకి దోశ అయినా, లేదంటే ఇడ్లీ అయినా, ఇంకా వడలైనా, దేనిపైకైనా ఆ చట్నీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఈజీగా చట్నీ అనేది పల్లీలు, నువ్వులు, కొబ్బరి లేకుండా ఇట్లా గ్రీన్ చట్నీ ఈజీగా చేసుకోవచ్చు. తినడానికి కూడా ఇంకా కావాలి అనిపించేలా ఉంటుంది ఆ చట్నీ. అంత టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా. టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్ అండి. జీలకర్ర, మనకి అల్లం సువాసన, జీలకర్ర తగులుతూ చాలా టేస్ట్గా అయితే ఉంది. ఉల్లిపాయ ముక్కలు అసలు తింటుంటే ఎన్ని తింటున్నామో కూడా తెలియదు, అంత టేస్ట్గా ఉంటుంది. పైన అంతా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, గుల్లగా చాలా చక్కగా వచ్చాయి. చట్నీ అయితే అదిరిపోయింది.